నౌ లెట్ us see బోరాన్ ట్రైఫ్లోరైడ్లో హైబ్రిడేషన్ ఎలా జరుగుతుందో చూద్దాము. బోరాన్ ZeC5 అంటే దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్స్ 5 ఉండాలన్నమాట. 1s2 అంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 అనమాట. సో ఇక్కడ 2s2 అనేది అవుటర్ మోస్ట్ సెల్ అనమాట. సో 2pz ఒకటి ఎలక్ట్రాన్ దాంట్లో ఉంది. సో దీంట్లో 2s ఆర్బిటాల్ నుంచి 2pz ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ అనేది వెళ్తుంది. అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ అనేది వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఈ 2s2 అయింది 2s1 అవుతుంది. 2s1 2px1 2py1 2pz0 అవుతుంది అనమాట. ఇందులో ఉన్నటువంటి 1s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్ ఇవి మూడు కలిపి మనకి 3sp2 ఇక్కడ ఎస్ ఆర్బిటల్ ఒకటి పార్టిసిపేట్ చేసింది, పి ఆర్బిటాల్స్ 2 పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి sp2 ఆర్బిటాల్స్ 3 ఏర్పడతాయి అనమాట. ఈక్వల్ అంటే డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటే ఈక్వల్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నటువంటి 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ బోరాన్కి ఇట్లా ఉంటాయి అనమాట. బోరాన్ సెంటర్లో ఉన్నది ఆటం అనమాట. దానికి 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇట్లా బాండ్ యాంగిల్ 120 degrees చేత రిపల్స్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ దీనికి 3 ఫ్లోరిన్స్ అంటే Z=9 కాబట్టి 9 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 1s2 2s2 2p5 9 ఎలక్ట్రాన్స్ కదా. ఇక్కడ 1s అనేది లోయర్ ఎనర్జీ లెవెల్, 2s 2p అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్. హయ్యర్ ఎనర్జీ లెవెల్స్లో ఉన్నటువంటి 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది దీంట్లో ఉన్నటువంటి σsp2 ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ తోటి బాండ్ ఫార్మేషన్లో ఫామ్ అవుతుంది అనమాట. ప్రతి ఫ్లోరిన్లో ఉన్నటువంటి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్తో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే సిగ్మా బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? బోరాన్ యొక్క sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్కును ఫ్లోరిన్ యొక్క pz ఆర్బిటాల్కి మధ్య ఆ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే దీనిలో ఏర్పడినటువంటి సిగ్మా బాండ్ వచ్చేసి sp2 pz సిగ్మా బాండ్ అనమాట. సో అది దీంట్లో హైబ్రిడేషన్ వచ్చేసి sp2 బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees. దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనమాట. ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు 2px1 2py1 అవుతుంది. అంటే ఒక s 2 p ఆర్బిటాల్స్ కలిపి 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈక్వల్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి 3 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అది బోరాన్ చుట్టూ ఇట్లా ట్రైగోనల్ షేప్లో అది అరేంజ్మెంట్ అయి ఉంటాయి. 120 degrees తోటి సపరేట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ జరిగిన హైబ్రిడేషన్ వచ్చేసి sp2 హైబ్రిడేషన్ అండ్ బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees అండ్ ఫ్లోరిన్లో